తైజస క్షేత్రం అని ఏ క్షేత్రానికి పేరు? ఆ క్షేత్రం యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? బిలం వృక్షం విమానంకే క్షేత్రం తైజసముచ్యతే అని తైజస క్షేత్రం అంటే ఏమిటో నిర్వచనం చేసింది శాస్త్రం. ఎక్కడైతే బిలము, వృక్షాలు, గోపురాలు ఉంటాయో ఆ క్షేత్రాన్ని తైజస క్షేత్రము అంటారు. కాంచీపురం అలాంటి తైజస క్షేత్రం. అక్కడ కామాక్షి అమ్మవారి మందిరం దగ్గర ఒక బిలం ఉన్నది. పరమ వ్యోమన్ అనేటువంటి ఉపనిషత్తు వాక్యానికి అద్భుతమైన నిర్వచనాన్ని మనం ఈ క్షేత్రం ద్వారా తెలుసుకోవచ్చు. అక్కడ మనం ఆ తల్లిని ఆరాధిస్తే మనలోని కుండలిని జాగృతమవుతుంది. అక్కడే ఏకాంబరేశ్వరుడిగా శివుడు ఉద్భవించాడు. వరదరాజస్వామిగా విష్ణువు భక్తులను కటాక్షిస్తూ ఉన్నాడు. ఇలా కైలాసోపి వైకుంఠం వా శ్రీపురం విద్యతే. ఎక్కడైతే కైలాసము, వైకుంఠము, మణిద్వీపము మూడు ఉన్నాయో అదే కాంచీ క్షేత్రం. అక్కడ ముగ్గురి కటాక్షాన్ని మనం పొందవచ్చు. అలాంటి క్షేత్రంలో నువ్వు ఆచరించేటువంటి ధ్యాన, ఆవాహనాది పూజా ప్రక్రియలు, దాన ధర్మాలు నీకు ఉత్తమోత్తమైన ఫలితాన్ని కలుగజేస్తాయి. కాంచీ అంటే భూమండలానికి నాభి. అలాంటి అద్భుతమైన క్షేత్రంలో ఆ తల్లిని ఆరాధన చేస్తూ కామాక్షి తల్లి 3 రూపాలలో కటాక్షిస్తుంది. కామాక్షి, తపకామాక్షి, బంగారు కామాక్షి అని చెబుతారు. తపకామాక్షి దేవిని ఇప్పటికీ మనం ఆ తైజ క్షేత్రంలో చూడొచ్చు, కానీ బంగారు కామాక్షి మనకు అక్కడ కనబడటం లేదు. ఎందుకంటే దాన్ని తంజావూరికి తరలించారు. అక్కడ మనం ఆ బంగారు కామాక్షి అమ్మను చూడవచ్చు. కనుక అద్భుతమైన ఆ తల్లిని ఏణాంకానల భానుమండలలస శ్రీచక్ర మధ్యే స్థితాం బాలార్కద్యుతి భాసురాం కరతలై పాశాంకుశౌ బిభ్రతీం చాపం బాణమపి ప్రసన్నవదనాం కౌసుంభవస్త్రాన్వితాం తాం త్వాం చంద్రకళావతం అంటూ ఆ తల్లిని మనం కీర్తించగలిగితే మన జీవితం అద్భుతంగా